జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ లో ఉన్న కొనిచేటి రోసే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు। ఒంగోలులో అత్యంత ఘనంగా జరిగిన సెయింట్ జేవియర్స్ చర్చ్ 50వ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు। ప్రస్తుతం దేశంలో మనువాదానికి అంబేద్కర్ వాదానికి యుద్ధం జరుగుతుందని, దీనిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అని తెలిపిన అఖిల భారత మాలల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్। బంగ్లాదేశ్ ప్రభుత్వం మత విద్వేషాలను అణిచివేయలేక కుంటి సాకులు చెబుతూ ప్రపంచానికి సేవాభావాన్ని, కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ బాధ్యులైన చిన్మయ కృష్ణస్వామిని అరెస్ట్ చేసి చెరసాలలో వేయడం కిరాతక చర్యగా మైనార్టీ హిందువుల పట్ల అక్కడి ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తున్నామని, మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దౌత్యపరంగా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్ హిందువులు కాపాడాల్సిన, రక్షించాల్సిన బాధ్యత చేపట్టాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు। పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందూ సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని హిందూ బంధువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి, అక్రమంగా అరెస్టు చేసిన కృష్ణస్వామిని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేస్తూ మేలుకో హిందూ మేలుకో అంటూ హిందూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు। కలెక్టరేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు। బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలని, బంగ్లాదేశ్ హిందువులపై పెట్టిన అక్రమ అరెస్టులను తొలగించాలని, తగు విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు। ప్రపంచానికి సనాతన ధర్మమే మూలాధారమని, ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన కర్మభూమి, ధన్యభూమి మన భారతదేశమని, ఎక్కడ ఉన్నా మన భారతీయులను మనం సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై పలువురు ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరసనగండ్ల శ్రీనివాసరావు, పివి శివారెడ్డి, పివి కృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమా సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు, కార్యదర్శి ఇనమనమెల్లూరి సీతారామయ్య, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, రాధారమణ గుప్తా, జంధ్యం తదితర హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే దాడులు ఆపాలి, ఆపాలి దాడులను, హిందువులపైన దాడులను, హిందువులపైన దాడులను। జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై జై భారత్।
దేశం మొత్తం మతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే భారతదేశం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాటతో ప్రపంచం ముందు జగజ్జనిగా నిలబడినటువంటి నిలువెత్తు శిఖరంగా ఉందో, ఈ దేశాన్ని వ్యతిరేకించి మేమంటూ వేరే బతుకుతామని చెప్పని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆనాడు ఒప్పందం చేసుకున్నటువంటి నెహ్రూ ఒప్పందం, లియాఖత్ అలీకి నెహ్రూకి జరిగినటువంటి ఒప్పందం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 8% హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి 8% ముస్లింలు ఇక్కడ మైనారిటీలుగా ఉన్నారు. కానీ దేశం విడిపడిన తర్వాత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆనాటి నెహ్రూ నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకు కూడా సంతుష్టీకరణ రాజకీయాలు భారతదేశంలో చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న 8% ప్రజలు కాస్త 0.8%, 2% అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి మైనారిటీలు 8 నుంచి 15% అయినటువంటి పరిస్థితి. ఇక్కడ నీతికి నిలబడి ఏ వ్యక్తులను అయితే కాపాడుతామని ఆ రోజు చేశారో ఆ రోజు కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థితి ఇక్కడ జరుగుతూ ఉంటే, అక్కడ నీతి తప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులను, మైనారిటీలని వాళ్ళని మతాలు మార్చి వాళ్ళ మీద అత్యాచారాలు, దాష్టికాలు చేసి దేశాలు వదిలి పారిపోయేలా చేసినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ యొక్క విధానాలని వ్యతిరేకిస్తూ ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఇవాళ పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయ ధర్మాలకి తల ఒగ్గి గౌరవిస్తూ ఉంది. బంగ్లాదేశ్లో ఈ రోజున ఇస్లాం ఉగ్రవాదం నిన్న మొన్నటి వరకు పరిపాలించినటువంటి హసీనాని పారదోలటంతో పాటుగా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడ ధరించినటువంటి అండర్వేర్ కూడా తీసుకొచ్చి చూపించారు. అది ఇస్లాంలో ఉన్నటువంటి తీవ్రవాద భావజాలం. ఇటువంటి దుర్మార్గపు దేశాల మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ ప్రపంచంలో హిందుస్థాన్లో పుట్టిన బిడ్డ ఎక్కడైతే ఉంటాడో ప్రతి బిడ్డను కాపాడుకునేటువంటి కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బంగ్లాదేశ్లో మైనారిటీల మీద, హిందువుల మీద దాడులను హిందూ సమాజం అంతా ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మనకు ఒక ముఖ్య అతిథి షేక్ బాజీ గారు, రాష్ట్ర మైనారిటీ. భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలోనే ఉంచాలని జై జనం పార్టీ అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం మారితే కులం మారదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం భారతదేశంలోని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. చర్చిలకు వెళ్తున్నారని, దానిని చూసి మతం మార్చుకున్నారని చెప్పడం సరికాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతం మార్పుపై ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఈ సమావేశంలో యోహాను అజయ్ కుమార్, డి సీను, సిహెచ్ రాంబాబు, పాస్టర్ యేసుదాసు పాల్గొన్నారు. వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును, వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ దళిత క్రైస్తవులు ఎస్సీ వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును, వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును, వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును, దళిత క్రైస్తవులు ఎస్సీలుగానే పరిగణించాలి, దళిత క్రైస్తవులు ఎస్సీలుగానే ఉంచాలి. మతం మారితే కులం మారదు, మతం మారితే కులం మారదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మతం మారితే కులం మారదు, దళిత క్రైస్తవులు ఎస్సీలుగానే కొనసాగించాలి. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హక్కుల కోసం పోరాడతాం. ఎస్సీలను దళిత క్రైస్తవులుగానే కొనసాగించాలి. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఎస్సీలుగా ఉంటూ చర్చలకు వెళ్తున్న వారిపై సుప్రీంకోర్టు ఒక
కఠినమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమనగా ఎస్సీలు క్రైస్తవులుగా చర్చిలకు వెళ్తే వారికి ఆ రిజర్వేషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది. అయితే ఆ తీర్పుని మేము దళిత హక్కుల పోరాట సంఘం తరపున, జై జనం పార్టీ తరపున మేము ఆ తీర్పుని ఖండిస్తున్నాము. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 25లో స్పష్టంగా రాసి ఉంది, మతం మారితే కులం మారదు, మతం మారితే మా యొక్క అస్పృశ్యతనం అంటరానితనం పోదని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, 25లో స్పష్టంగా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎప్పటి నుంచో అంటరానితనం అస్పృశ్యులతో ఈ ఎస్సీలు ఉన్నారు. అయితే మతం మారితే కులం మారదని, కులంతో ఇప్పుడు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేసి ఈ జీవో ఇచ్చిన జీవోని ఆ తీర్పును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే ఉంచాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతా మేము పర్యటించి ఇది పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదానే కల్పించాలని చెప్పేసి, ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై జనం పార్టీ. పేముల యోహాను, దళిత హక్కుల పోరాట సమితి, జై అంబేద్కర్. దళితులని, ఎస్సీలని, మాదిగల్ని కానీ మాలలను కానీ మమ్మల్ని ఎప్పటిలాగానే ఉంచాలి, దళిత క్రైస్తవులుగానే ఉంచాలి. ఈ నడి మధ్య కొన్ని చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని ఇరుకున పెడితే అది ఉద్యమపూర్వకంగా పెద్ద లేవనెత్తాం కాబట్టి మమ్మల్ని దళిత క్రైస్తవులుగానే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఉన్న కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అజాత శత్రువుగా పేరుగాంచిన కొణిజేటి రోసయ్య సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఆర్యవైశ్య కులంలో జన్మించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతిని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కోటా హనుమంతరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోటి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాతా చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పరావూరి సురేష్, ఆర్యవైశ్య మండల కార్యదర్శి పబ్బిశెట్టి భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు చూసుకోవాలి చేస్తాడు అయిపోగా ఫోన్ చేస్తాడు. చెప్తా చెప్పి ఫోన్ చేయమంటావు. నాగరాజు లాయర్ కొడుకు బండి తీసారా మీరు స్లోగన్స్ ఇచ్చినప్పుడు తీసాం. అమర్ రహే రోసీ గారు, అమర్ రహే కొణిజేటి రోసీ గారు, రోసీ గారు వర్ధిల్లాలి, రోసీ గారు వర్ధిల్లాలి. సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా
అలాగే తమిళనాడు మాజీ గవర్నర్గా ఆయన అందించిన సేవల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే మా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎప్పటికీ ఆయన సేవల్ని, ఆయన కృషిని మర్చిపోమని, ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని, వర్ధంతిని కూడా ఘనంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో, అలాగే మండల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తూ, మా ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని ముందుకి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్యవైశ్యుడి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ, రోసీ గారికి జోహార్ కొణిజేటి రోసీ గారు, జోహార్ కొణిజేటి రోసీ గారు, జోహార్ కొణిజేటి రోసీ గారు, అమర్ రహే కొణిజేటి రోసీ గారు, అమర్ రహే కొణిజేటి రోసీ గారు, అమర్ రహే కొణిజేటి రోసీ గారు. కొణిజేటి రోసీ గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోసీ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. ఈ సందర్భంగా రోసీ గారు మంచి వక్త. ఆయన మీటింగులకి 2-3 మీటింగులకి నేను అటెండ్ అయ్యాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకి కథల బుద్ధి కాదు, అంత చక్కగా మాట్లాడతారు. తర్వాత మంచి అనుభవజ్ఞుడు, రాజకీయ ధురంధరుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు స్టేట్కి గవర్నర్గా పనిచేశారు. ఆయన ఒకే పార్టీలో పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే పార్టీలో ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు మనము రాజకీయాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మారుతున్నారు, కానీ పార్టీలు మారుతున్నారు. కానీ కొణిజేటి రోసీ గారు ఆయన రాజకీయ జీవితంలో ప్రవేశించిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే ఒక పార్టీలో ఉన్నారు. ఆయన పంచకట్టు కానీ ఆయన అంటే పెద్ద తరహా పాత తరానికి సంబంధించిన వ్యక్తిగా పంచకట్టు, నిలువెత్తు రూపము, మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఆర్యవైశ్యులందరికీ ఒక దిశానిర్దేశంలాగా మహాసభ ఏర్పడటానికి, ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెంపొందటానికి మహాసభను ఏర్పరిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నివాళులర్పించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకు నమస్కారము. ఈరోజు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొణిజేటి రోసీ గారి 3వ వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కొణిజేటి రోసీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పడడానికి కార్యక్రమం ఏర్పాటు చేశామండి. క్రమశిక్షణగా మారిపోయారు రోసీ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2009-2010 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తదుపరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి 2011 నుంచి 2016 దాకా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2014లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కొణిజేటి రోసీ గారు. ఆయనకి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించి ఆయన మాటకు విలువిచ్చి నడిచేవారు. కాబట్టి ఆయన సేవలను ఈరోజు మేము కొనియాడుతూ ఆర్యవైశ్య సంఘం తరఫున బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున వారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించాము. శ్రీ కొణిజేటి రోసీ గారు అమర్ రహే, అమర్ రహే శ్రీ కొణిజేటి రోసీ గారు. నుంచోండి సార్, నుంచోండి కానీ రోసీ గారు అమర్ రహే, కొణిజేటి రోసీ గారు అమర్ రహే, కొణిజేటి రోసీ గారు వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత.
ముందు రండి, లైన్లోకి రండి, ముందు లైన్లో. కొణిజేటి రోసయ్య గారు జోహార్. జోహార్ కొణిజేటి రోసయ్య గారు జోహార్. జోహార్ కొణిజేటి రోసయ్య గారు జోహార్. అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు అమర్ రహే. అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు అమర్ రహే. అమర్ రహే కొణిజేటి రోసయ్య గారు అమర్ రహే. వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత. వర్ధిల్లాలి. ప్రస్తుతం దేశంలో మనువాదానికి అంబేద్కర్ వాదానికి యుద్ధం జరుగుతుందని, దీనిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అని అఖిల భారత బాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. మాలవారి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు రేంజర్ల రాజేష్ పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ భవనంలో జై భీమ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జై భీమ్ ఫౌండేషన్ సాలె కృపారావు అధ్యక్షత వహించారు. మీడియాతో ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 28 రాష్ట్రాల్లో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వర్గీకరణ అంశం ప్రధానంగా పైకొచ్చిందని అన్నారు. మాదిగ సోదరులు వర్గీకరణ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో క్రిమిలేయర్ భూతం పొంచి ఉందని అన్నారు. ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్ను ఎవరూ పంచుకునేది లేదని, అది అందరికీ సమానంగా దక్కుతుందని అన్నారు. దళితులను చీల్చే కుట్రలో భాగంగానే మనువాదులు చేస్తున్న ప్రయత్నం వర్గీకరణ అని అన్నారు. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లబాడులో జరిగే మాలల సింహగర్జనకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. మరి వేదిక పైన ఉన్నటువంటి కొండలరావు గారు, మీరు చూస్తే ఎంఆర్పిఎస్ అనేక విభాగాలుగా విభజించబడింది. ఎంత వయసు వాళ్ళే ఉన్నారు, చాలా క్రమశిక్షణగా సాగుంది. కానీ రానున్న రోజుల్లో జరగనటువంటి సింహగర్జనలు కావచ్చు, రణగర్జనలు కావచ్చు, ఏ ఉధృతం చేస్తా ఒక అవేర్నెస్ కార్యక్రమాలు ఇదిగో వర్గీకరణ తీర్పు ఇప్పటికే ఆ మండల గ్రామ ప్రాంతాల్లో సంసిద్ధులు చేసాం. వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో ఉండబడినటువంటి 7 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కోపరులుగా జరగాలి. జరిగేందుకు ఒకటే, మేమైతే పల్నాడు ప్రజానీకం అధికంగా ఉన్నప్పటికీ పోరాటాల్లో భాగస్వాములు అధికంగా మారం చేస్తారు. నవనతములు కూడా అప్పాయిస్తున్నారు. దుర్మార్గులు, దుష్టులు, నా అన్నదమ్ములు నా భార్య నన్ను హింసిస్తుంది, నిద్రపోవాలి. నేను పేరు కూడా పనిచేయనప్పుడు అబ్బాయా ఎక్కడ మీరు, నేను ప్రకాశం జిల్లాలో ఉన్నామంటే పలానా ఎక్కడ నా షాప్ అంటే ఆడికి వస్తే వాళ్ళని ఎక్కడ ఈ మీటింగ్ వాళ్ళని అణిచివేయబడి విధంగా వచ్చినటువంటి తీర్పులు వ్యతిరేకంగా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్లో వచ్చిన తీర్పు కావచ్చు. కానీ అంతిమంగా పనిచేసిన చదువుకున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, అవకాశాలు ఉన్నాయి. పోరాటంతో చేస్తుంది. మిగతా అగ్ర కులాల వాళ్ళ పక్షాన్ని నిలబడి మానేయాల్సిందన్నది పోయి ఈ రోజు నీ పల్లి, ఈ రోజు మనం ఇక్కడ కూర్చోవడానికి ప్రధానమైన కారణం అన్నటువంటి విధానాన్ని ఈ రోజు పాలకులకు దూరంగా ఉన్నటువంటి జాతులు చదువుకోవాలన్న ఆలోచనతో అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ అటువంటి పరిస్థితులందరూ కూడా మీరందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఒక్క వర్గీకరణ ఉద్యమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా మాల సేవా సంఘం వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మాలజాతి పిలుస్తుంది రా కదలి రా అనేటటువంటి ఈ యొక్క మహాసభకి విచ్చేసినటువంటి నా మాల ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ కూడా నా జై భీములు. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మేము వివరిస్తున్నాం. ఎందుకంటే సమావేశం యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ సమావేశంలో మరి జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక అణిచివేత కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా
మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్మించుకునే భాగంగా మరి రాబోయే డిసెంబర్ 15వ తారీఖు నాడు మరి మాలల మహాగర్జన గుంటూరులో జరగబోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా, వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా, అలాగే దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క మాలల మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం. మరి దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు, మరి జేబీఎం నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు. నేను ఇక్కడికి వచ్చాను. మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి చాలా అదృష్టం కలిగింది. అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే, ఈనాడు రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ దేశం అంతా కూడా మనువాదులు అల్లుకుపోయి ఉన్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి దాన్ని చాలా వీక్ చేయాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి అణగతొక్కాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదం అణగదొక్కబడితే నష్టపోయేది దళితులే, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి మనం అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనందరికీ కూడా. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ వర్గీకరణ ఏదైతే మీరు చేయాలని చూస్తున్నారో వర్గీకరణ మరి స్వస్తి చెప్పాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, వర్గీకరణ మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా అవసరం లేదు. ఎందుకంటే 28 రాష్ట్రాలు దేశంలో ఉంటే ఆల్మోస్ట్ 25 రాష్ట్రాలు మాకు వర్గీకరణ అవసరం లేదని చెప్పితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ చేయాలని ముందుకు రావడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. ఎవరైతే ఈ వర్గీకరణ వాదాన్ని తీసుకొచ్చారో వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి దళితులను విభజన చేయాలి. దళితులు కలిసి ఉంటే మనకు ప్రమాదం, దళితులందరూ కూడా ఏకమైతే మనకు ప్రమాదం. 25% దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ దళితులందరూ కూడా ఏకమైతే మనకి చాలా కష్టం రాజ్యాధికారం చేపట్టడం అని చెప్పి ఈ మనువాదులందరూ కూడా ఏకమై దళితుల్ని విభజిస్తే తప్ప మనకి రాజ్యాధికారం ఉండదు. వాళ్ళు మెజారిటీ కులం, మనం మైనారిటీ కులం కాబట్టి మెజారిటీ కులాన్ని మొక్కలు చేయాలి, మైనారిటీ కులాలు మెజారిటీ కులాన్ని మీద పాలించాలి అనేటటువంటి దురుద్దేశంతో చేసేదే ఈ యొక్క వర్గీకరణ. కాబట్టి దీనిలో కొంతమందిని ఈ మందాకృష్ణ లాంటి మరి ఒక నిరుద్యోగుల్ని ఒక నిరక్షరాస్యుణ్ణి పైకి లేపారు. అతను చెప్పినటువంటి విధానాలని మరి తీసుకుని నడుస్తున్నారు. ప్రభుత్వానికి మరి అంతకంటే ఇంటలెక్చువల్ ఎవరు దొరకలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు మాదిగ కులంలో అంతకు మించిన ఇంటలెక్చువల్స్ లేరా? వాళ్ళని అడుగుతున్నాను నేను, మాదిగ మేధావుల్ని. మీకు ఇది ఎంతవరకు సమంజసం? వర్గీకరణ మీకే నష్టం చేస్తుంది. వర్గీకరణ 59 కులాలకి నష్టం చేస్తుంది. వర్గీకరణ అనేది ఒకటే కాదు, ఇది సామాజికంగా మరి అలాగే ఆర్థికంగా మరి రాజ్యాంగబద్ధంగా ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉంది. ఈరోజు ఒంగోలులో మాలల ఆత్మీయ కలయికకి నేను వక్తగా ఒంగోలు సెయింట్ జేవియర్స్ చర్చ్ 50వ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు బిషప్ ఎండి ప్రకాశం వాక్య సందేశం అందించారు. 50 ఏళ్ల సెయింట్ జేవియర్స్ చర్చ్ చరిత్రలో సేవ చేసిన ఎంతోమంది దైవ సేవకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు వచ్చిన విచారణ గురువు ఎండి ప్రకాశం, జోసఫ్ మణిలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సంఘ కాపరులకు ఘనంగా స్వాగతం పలికారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవుని చిత్తానుసారం 50 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ జేవియర్స్ చర్చి ప్రతిష్టకు పాటుపడిన ఎంతో మందికి ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని సేవకై పరితపించేవారు ఉండడం వల్లే 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి చర్చి ఫాదర్ అల్ఫోన్స్ షా అధ్యక్షత వహించి ఉత్సవాలను నడిపించారు.
సెయింట్ తెరిసా చర్చ్ కౌన్సిల్ మెంబర్ వేము రమేష్ ఆధ్వర్యంలో చర్చ్ కోయర్ బృందం సిస్టర్ జయశీల, దేవమణి తదితరులు క్రీస్తు గీతాలు అద్భుతంగా ఆలపించారు. అనంతరం విచారణ గురువులు ఎండి ప్రకాశం, జోసఫ్ మణిలను ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు విచ్చేసిన క్రైస్తవులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. పరిస్థితులుగా ఉన్న మీరు మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. ఫ్రాన్సిస్ చెవిరి వారి ప్రార్థన, మాతృకల సహాయన నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని తెలుగు వారిని ప్రేమించినట్లు, విశ్వాసల వాస్తవంగా మేము సేవించినట్లు మాకు అనుగ్రహం దయచేయండి. ఈ గుడి ఫ్రాన్సిస్ చెవిరి వారి యొక్క స్వరూపమును ఆశీర్వదించండి. అదేవిధంగా వారి ప్రదక్షిణగా తీసుకొని వెళ్తున్నటువంటి ఈ పేరు మీరు ఈ గుడి లేదా మాకు గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపచేయుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ పూరిత ఫ్రాన్సిస్ చెవిరి వారి స్వరూపము జీవించి వారి ప్రార్థన సహాయంగా మనము కూడా ప్రభుత్వం ప్రేమించి సేవించి అదేవిధంగా మోక్ష భాగ్యము దయచేయుగా. గేట్ దగ్గరికి వెళ్ళండి. వారి చదువుతున్నారు. ఆ తర్వాత రూప కలశంతో పునీతునికి గౌరవాన్ని చేకూర్చేటువంటి రూపం వేయడం జరుగుతుంది. ఆ తర్వాత పూలమాలను ఆశీర్వదించి గమనించండి. ముందుగా బ్యాండ్ వాయించేటువంటి వారు ఇద్దరు కమిటీ సభ్యులు దయచేసి బ్యాండ్ వాయించేటువంటి వారికి దారి తెలియదు కనుక ఇద్దరు కమిటీ సభ్యులు రూట్ బ్యాండ్ వారిని తీసుకుని వెళ్ళండి గేట్ దగ్గర. వారి వెనుక బోర్డింగ్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థినులు, వారి వెనుక స్త్రీలు, పురుషులు, చివరగా
మందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు. దయచేసి ఫ్రాన్సిస్ వారి ఆయనే ఏమి లేదన్నారు జంప్ ఇంకా వాళ్ళ బాల్ మనం ఏం చేయగలం. లోకల్ ఒంగోలు లోకల్ మొదలు పెట్టమంటాం. దీనికి నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు శుభాకాంక్షలు, దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ ఒంగోలులో ఈ సెయింట్ జేవియర్ మరి ప్యారిష్ అన్నది ఈ చర్చి, ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్మించబడి దేవునికి ప్రతిష్ఠించబడి 50 సంవత్సరాలు నిండి ఉన్నది.
కాబట్టి ఈ 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని గోల్డెన్ జూబిలీగా స్వర్ణోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క విచారణను నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క స్వర్ణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇందుకు గాను ఇప్పుడు మేము పూజా ప్రార్థనలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క పూజలో ఆరాధనలో మన యొక్క దేశం కోసం, మన ప్రజలందరి కోసం, మన దేశ పాలకుల కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయాన్ని గొప్ప భక్తులు అయినటువంటి విశ్వాసి అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ సెవరీ వారి పేరిట అంకితం చేయబడింది. వారు అందరికీ తెలిసినట్టుగా గోవాలో వారి యొక్క మృతదేహం ఇంకా కూడా పదిలంగా చెక్కు చెదరకుండా ఉంటూ ఉన్నది. ఈ సంవత్సరం దాన్ని అందరికీ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగానే ఈ యొక్క ఆలయం యొక్క మరి గోల్డెన్ జూబిలీ జరుపుకోవడం చాలా సంతోషం. మన యొక్క ఒంగోలు పట్టణానికి, ప్రకాశం జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఇదంతా కూడా ఒక దీవెనగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని అందరూ మన హిందూ, ముస్లిం సహోదరులు, ఇతర క్రైస్తవ ప్రతి ఒక్కరికి ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆయన యొక్క సువార్త వెలుగులు లభించాలని చెప్పి కొంచెం నాకు సహకరించాలని కోరుతున్నాము. గాయక బృందం ప్రవేశిస్తాం. చర్చి యొక్క చరిత్రను సంక్షిప్తము దయచేసి అందరము
ఈ చిన్నపాటి జ్ఞానారెడ్డి మన కృతజ్ఞుడయుండు కీర్తన గ్రంథము 130 దేవాలయ స్వర్ణోత్సవ వేడుక. ప్రభు ప్రేమ బాట వేసిన మన సెయింట్ జేవియర్స్ గత 50 ఏళ్లుగా కేవలము మతపరముగా కాపాడటంలో అతిశయోక్తి లేదు. ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉన్న ఒంగోలులోని కర్నూలు రోడ్ నందు మరమ్మతులు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గుంతల వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో నిత్యం అనేక మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న వెంకటరమణ వైద్యశాల యాజమాన్యం తమ వంతు సేవగా ముందుకు వచ్చి గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కర్నూలు రోడ్ బైపాస్ వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ వరకు ఉన్న ఆ గుంతలను మట్టితో పూడ్చి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించారు. సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టిన వెంకటరమణ హాస్పిటల్ యాజమాన్యం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఉన్న కొనిచేటి రోసే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఒంగోలులో అత్యంత ఘనంగా జరిగిన సెయింట్ జేవియర్స్ చర్చ్ 50వ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు. ప్రస్తుతం దేశంలో మనువాదానికి అంబేద్కర్ వాదానికి యుద్ధం జరుగుతుందని, దీనిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అని తెలిపిన అఖిల భారత మాలల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.